వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లా వెంకటపూర్ మండలం రామకృష్ణపూర్ గ్రామంలో 2000కు పైగా మామిడి చెట్లు గల తోట దగ్నం. కలెక్టరేట్ ముందు రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఏఐకేఎంఎస్ ధర్నా. స్వతంత్ర భారతదేశాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఎమ్మెల్యే కుకిరాల ప్రేమ్సాగర్ రావు. ముజితాబ్ ఆలియాని న్యాయవాదిపై జరిగిన దాడికి నిరసనగా సిరిసిల్ల న్యాయవాదులు కోర్టులను బహిష్కరిస్తూ నిరసన. పోలీసులకు మరోసారి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వార్నింగ్. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకతీయ యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగంలో ఎంఎస్సీ చదువుతున్న శ్రీజ యాదవ్ న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ నేషనల్ పార్లమెంట్లో విశేషమైన మార్కులు సాధించి కాకతీయ యూనివర్సిటీకి గర్వకారణంగా నిలిచింది. ఒక నిమిషం నిడివి గల జాతీయ సమస్యలపై వీడియో సృష్టించడంలో జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ నుండి జాతీయ స్థాయి పార్లమెంటుకు ఎంపిక కావడంతో ఏప్రిల్ 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు జరిగిన లైవ్ పార్లమెంటు సెషన్లో శ్రీజ జాదవ్ ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువత దేశ రాజకీయాల్లో వారి పాత్ర ఏంటి అనే అంశంపై తన తెలివైన అభిప్రాయాలు వ్యక్తపరచడంతో పాటు ఒకే దేశం ఒకే ఎన్నికల అనే అంశంపై తన అభిప్రాయాలను వ్యక్తపరిచింది. దీంతో ప్రతిష్టాత్మకంగా జాతీయ యూత్ పార్లమెంట్లో కాకతీయ యూనివర్సిటీ నుండి దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఎంపిక కావడం సంతోషంగా ఉందని శ్రీజ యాదవ్ తెలిపారు. కొంచెం మీరు రైట్ కానీ అనుకోండి, కొంచెం ఎక్కువండి. ఓకే 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 అమ్మా, ఓకే రైట్. Srija Jadhav and I am pursuing my Masters in Biotechnology from Kakatiya University. My journey from sitting in the last bench of my class to standing in the podium in the Youth Parliament is just phenomenal. And first and foremost, I thank my parents. And next to it, my sincere thanks to Ms. Radhika Tippani ma'am and Parika Mahendra sir, who always been my constant support and encouraged me, and they guide me as a torch bearer. And now today I'm here and I attended the Youth Parliament, Vikasit Bharat Youth Parliament 2025 in Delhi. And it's been a very transformation journey. I met over 130 vibrant youngsters over there, and I met few people with various ideologies, and I've been there for 3 days actually. I learned a lot of new things, and I'm been 2 days a member of parliament in the New Delhi, and then I've been visited to the gallery of live session of parliament in the New Delhi. It's been a phenomenal thing in my journey. Thank you. ఈరోజు మా కాకతీయ ముద్దుబిడ్డ శ్రీజా జాదవ్ బయోటెక్నాలజీ విభాగం నుంచి నేషనల్ లెవెల్ యూత్ పార్లమెంట్ లైవ్ సెషన్స్ లో పార్టిసిపేట్ చేసి విచ్చేసిన సందర్భంగా మేము, మా హెచ్ఓడి, మా పిల్లలు, మా టోటల్ కేయూ స్టాఫ్ అందరం కలిసి శ్రీజాకి వెల్కమ్ చెప్పడం జరిగింది.
ఇది ఒక ఇన్స్పిరేషన్ మాత్రమే. ఏంటి అంటే నెక్స్ట్ పిల్లలు కూడా వికసిత్ భారత్ సాధించాలి అంటే వాళ్ళ వంతు పాత్ర ఏంటి, యువత పాత్ర ఏంటి, వికసిత్ భారత్ త్వరగా 2047 మోడీ గారి ఆంక్ష ప్రకారము మనం వికసిత్ భారత్ ఎలా సాధించాలి అనే దానిపైన 3 రోజులు అనర్గళంగా మాట్లాడి ఎంతో మంది జడ్జిల యొక్క మనసుల్ని గెలిచి శ్రీజ ఈ రోజు ఇక్కడికి వచ్చింది అంటే ఇదంతా తన యొక్క అకుంఠిత పటిమ మరి ఆమెకున్న డెడికేషన్ ఓవర్ ద స్టడీస్. సో థ్యాంక్ యూ శ్రీజ on this occasion and wish you very good luck. God bless you. At the same time, thank you media and everything for taking this as a very inspirational moment into the society. Thank you one and all. కర్నూలు నగరంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కేఎంసీ కమిషనర్ రవీంద్రబాబులకు కేపీఎస్ అధ్యక్షులు శ్రీహర్ష సోమవారం వినతి పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల్లో పాల్గొనడం వల్ల ఆరోగ్యంగా చురుకుగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, రసూల్, హరినాథ్, మేఘనాథ్, రామాంజనేయులు క్రీడాకారులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా శ్రీ బాక్స్ ప్రారంభించి నెల రోజులు గడవక ముందే కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ మహిళా ఉద్యోగులపై వేధింపులు కొనసాగించడంపై జాతీయ తెలుగు దినపత్రిక సాక్షి, శ్రీచక్ర, మెగా టైమ్స్ యూట్యూబ్ న్యూస్ ఛానల్ రిపోర్టర్లకు సమాచారం అందించడంతో మహిళా ఉద్యోగులపై వేధింపులు కథనం వేశారు. ఆ వార్తతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కడప ఆర్జేటీ శ్యామెల్ను విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ఉమ్మడి కర్నూలు జిల్లా ఏఎంఓ లలిత కుమారి, జీసీడీఓ నాగసులోచనలు విచారణ అధికారులుగా నియమించారు. అయితే విద్యా బోధన కార్యాలయంలోనే మహిళా ఉద్యోగులపై వేధింపులు జరుగుతున్న విషయం బయటకు తెలియకుండా జాగ్రత్తలు పడ్డారు. మహిళా ఉద్యోగులపై జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులను మేము మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం నుండి మేము ఉపేక్షించేది. ఎవరైనా సరే వారి యొక్క ఆఫీసుల్లో జరుగుతున్నటువంటి వేధింపులను మరి సంజ్ఞలతో కానీ ఏ ఇతర అటువంటి చర్యలు జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా వారి మీద తగు చర్యలు తీసుకోవడానికి మేము ప్రభుత్వం మీద అధికారుల దగ్గర ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా వారికి న్యాయం జరిగేలా చేస్తాము. మహిళా ఉద్యోగులు దయచేసి మీకు జరుగుతున్నటువంటి అన్యాయాలను మా దృష్టికి తీసుకురావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు హింసను భరించి సైలెంట్గా ఉండవలసిన అవసరం లేదు. మార్చి 8 అయిపోయి 1 నెల కూడా కాలేదు. 1 నెలలోనే ఇన్ని జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చింది కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో. కాబట్టి మహిళా ఉద్యోగులు ఎవరైనా సరే మా దృష్టికి ఈ సమస్యలు తీసుకొచ్చినట్లయితే వారికి తగు న్యాయం చేయగలమని చెప్పి మేము మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. హుషారెత్తించిన నృత్యాలతో మంచిర్యాల వివేకవర్ధిని పీజీ మరియు డిగ్రీ కళాశాల వీడ్కోలు సమావేశాన్ని మంగళవారం మందమరి పట్టణంలోని సాయి మిత్ర గార్డెన్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ చంద్రమోహన్ గౌడ్ ఉదారి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని విద్యార్థులకు సూచించారు. నిరంతర కృషి, క్రమశిక్షణతోటే విజయం సాధించవచ్చని, ఓర్పు, అంకితభావంతో కష్టపడి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలని విద్యార్థులను చైతన్యపరిచి వారి భవిష్యత్తుకు ఆశీస్సులు అందించాలన్నారు. కోల్బెల్ట్ పారిశ్రామిక ప్రాంతమైన మంచిర్యాల జిల్లాలో వివేకవర్ధిని పీజీ మరియు డిగ్రీ కళాశాలలో అత్యుత్తమైన విద్యతో పాటు విద్యార్థికి ఉద్యోగ సాధనకు అవసరమైన నైపుణ్యాన్ని అత్యుత్తమైన ఉపాధ్యాయులచే అందించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఈ సమావేశంలో హుషారెత్తించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, అధ్యాపకులు సతీష్, రాజేష్, శిరీష, నేహ, కీర్తన, రాజ్, బాబా కళాశాల యాజమాన్యం సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ మండలాల్లో కురిసిన వడగళ్ల వానకు మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కురిసిన రాళ్ల వానతో కళ్ళల్లో ఆరబోసిన మిర్చి తడవడంతో రైతులు టర్బర్లు కప్పినా ఫలితం లేకపోయిందని, తడిసిన మిర్చికి ధర కోల్పోయి ఆర్థికంగా తీరని నష్టం వాటిల్లుతుందని మిర్చి రైతులు బోరున విలిపిస్తున్నారు. ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో చేతికొచ్చిన వరి పంట సైతం గింజలు నేలరాడడంతో వరి రైతులు 85% నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు సర్వేలు చేపట్టి జరిగిన పంట నష్టంపై పరిహారం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. జాతీయ రహదారి 163పై వృక్షాలు నేరకొరగడంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు రాకపోకలకు అంతరాయం కలగకుండా వెంటనే రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న వృక్షాలను తొలగించి రవాణాకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఇగో కళ్ళల్లో రాళ్ళ వర్షం చూసుకోండి. ఇక రాళ్ళ వర్షం పడతాయి. ఇక అదే వీడియో పెట్టిన నల్లూరులో ఇది రాళ్ళ వర్షం ఫస్ట్ టైం పడుతుంది చూడండి. ఇక ఒడ్లు మొత్తం నడిచిపోయినాయి, రాళ్ళు పడ్డాయి. అయిపోయింది. వరి పంట కూడా రాళ్ళ వర్షానికి విపరీతంగా కనీసానికి ఒక 70-80% గింజ మొత్తం రాలి మొత్తం కింద నేలమట్టం అయిపోయింది. నాకు సుమారు ఎకరానికి నష్టం ఒక 25-30 బస్తాల నష్టం జరిగింది. కావున నాకు గవర్నమెంట్ నుంచి కానీ అధికారుల నుంచి కానీ వచ్చి చూసి నాకు ఏమన్నా సహాయం చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే నా ఉపాధ్యాయం దీని మీద నా బతుకుదేరు కాబట్టి నాకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా వచ్చి చూసి అధికారులు వచ్చి చూసి నాకు కొంచెం ఏదో న్యాయం సహాయం చేయాలని కోరుకుంటాను. నేను ఏటూరు నాగారం మండలం శంకరాయపల్లి గ్రామంలో నేను 2 ఎకరాల మిర్చి చేశాను.
వేసి కోత కూసుకొని కళ్ళంలో ఆరబోసుకున్నాను. ఆరబోసుకుంటే రాళ్ళ వర్షం అధికంగా పడి కాయలు మొత్తం పచ్చడై మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. మాకు గవర్నమెంట్ కానీ అధికారులు కానీ కొంచెం స్పందించాలని కోరుకుంటున్నాను. నా పేరు కుమ్మరి సతీష్, మాది ఏటనారం మండలం, శంకరాజపల్లి గ్రామం, ములుగు డిస్టిక్. నిన్న కురిసినటువంటి వడగళ్ల వానకు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అతి బీభత్సంగా పెద్ద రాళ్లతో కురిచి మా మిర్చి కళ్ళాల వద్ద ఆ వడగళ్ల వానకు ఎంతో తీవ్రంగా కాయలు మొత్తం పచ్చడి అయి పలిగి ముక్కలుగా మారిపోయినాయి. తక్షణమే గవర్నమెంట్ దీనిపై రైతుల పట్ల న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. చూసుకున్నాక ఏమాత్రం గిట్టుబాటు ధర లేక ఎంతో ఈ కూలీ రేట్లు పెరిగినా కూడా సరే అలా పోతే ఏమొస్తాయని చెప్పేసి ఏర్పడితే ఈ వడవల్ల వాన రైతులను చాలా తీవ్రంగా నష్టానికి గురి చేసినట్టు ప్రభుత్వం దీనిపై స్పందించి రైతులకు ఎంతో కొంత బాధ్యత చేపట్టాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల జిల్లా జగిత్యాల మండలంలోని అంతర్గం గ్రామంలోని సన్నబియ్యం లబ్ధిదారుడు కోల సంజీవ్ ఇంట్లో సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. నీదైనా పడతాయన్న మీరు మాట్లాడేది. హరే రామ. అడ్డమిట్టు వాటర్
హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రవెల్లి స్వర్ణతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. దేవునూరు గుట్టలు అటవీ శాఖకు సంబంధించిన 1000 ఎకరాల భూములు కడియం శ్రీహరి వారి కుటుంబ సభ్యులు లేదా వారి బినామీలు ఆక్రమించుకుంటున్నారు, అడవులను నరికివేస్తున్నారు, మొత్తం అడవులను సాఫ్ చేస్తున్నారు, తర్వాత సఫా చేయబోతున్నారు అనే శీర్షికన వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల ఆధారంగా జనగామ ఎమ్మెల్యే శ్రీ పల్ల రాజేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు అభూత కల్పనలతో, అసత్యాలతో నాపై వ్యక్తిగతంగా నీచంగా విష ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా ఈ వార్తలు ఎక్కువగా నమస్తే తెలంగాణ, టీ న్యూస్లో పెట్టి ఒక వ్యక్తి యొక్క నిజాయితీని, ఒక వ్యక్తి యొక్క ప్రతిష్టను దెబ్బతీయడం సరైనది కాదు. దీన్ని మానుకోవాలని చెప్పి నేను సూచిస్తున్నాను. ఆధారాలుంటే, సాక్ష్యాలుంటే, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే అవన్నీ ప్రజల ముందు పెట్టి దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తాం. మన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు, వారి దగ్గరికి ముప్పారం రైతులు వెళ్ళినట్టున్నారు. ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన ప్రిన్సిపల్ CCFకు ఒక లెటర్ పెట్టారు. ఈ దేవునూరు గుట్టలలో అటవీ భూములలో పట్టా భూములు కూడా ఉన్నాయి, మీరు సర్వే చేసి రైతులకు న్యాయం చేయండి అని చెప్పి వారు కూడా ఒక లెటర్ పెట్టారు. మా ఇద్దరికంటే ముందు 43.38 ఎకరాల భూమి, ఈ 43.38 ఎకరాల భూమికి పట్టదారు పాస్బుక్లు ఉన్నాయి. వీళ్ళకి రైతు బంధు వస్తున్నది. జాయింట్ సర్వే ప్రకారము ఇది ఫారెస్ట్ వాళ్ళ నోటిఫికేషన్లు లేదు, వాళ్ళ ఎంజాయ్మెంట్ను డిస్టర్బ్ చేయొద్దు అనేది కలెక్టర్ గారి ఆదేశం. దాన్ని వాస్తవాలు తెలుసుకోకుండా ఇది జరిగిన తర్వాత మళ్ళీ కలెక్టర్ గారు DFO గారు సమీక్ష చేసుకొని మన జాయింట్ సర్వే అయితే పూర్తి అయింది, దీన్ని ఒకసారి ప్రిన్సిపల్ CCFకి పంపిద్దాం. ఎమ్మెల్యే రాజయ్య గారిని మీరిద్దరు స్వయంగా దేవునూరు గుట్టలకు వెళ్ళండి, అటవీ అధికారులను, రెవెన్యూ అధికారులను, రైతులను, మీడియా మిత్రులందరినీ తీసుకువెళ్ళండి. ప్రజలందరి సమక్షంలో మీరే విచారణ చేయండి. మీ విచారణలో 2000 ఎకరాల అటవీ భూమిని నేను ఆక్రమించుకున్నట్టుగా ఏ చిన్న సాక్ష్యం మీకు దొరికినా నేను అటవీ భూములను కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారిని ఒప్పించి త్వరలోనే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చి ఆ భూములన్నీ ఫారెస్ట్కు అప్పచెప్పి ఈకో టూరిజం ప్రాజెక్టుగా డెవలప్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నన్ను నమ్ముకొని నాకు ఓటేసిన రైతులకు కూడా అన్యాయం జరగకుండా ఆ పట్టా భూములు ఉన్న వారికి, నోటిఫికేషన్లో లేని వారికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్లో లేని వారికి వాళ్ళ పట్టా భూములు వాళ్ళకు చెందే విధంగా, వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా వాళ్ళకు కూడా నా వంతు సహాయం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఇప్పుడే.
రాష్ట్రంలోని పేదల కడుపు నింపేందుకు ప్రజాప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భాషాగౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జెడ్పీటీసీ కరుణాసాగర్ రావు, హేమంత్ రెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కొమ్మెర గ్రామంలో ప్రజా పంపిణీ ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలోని పేదలకు సన్నబియ్యం పంపిణీ చేశారు. అనంతరం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ చిత్రపటాలకు క్షీరాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం పేదల అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కుట్టశేఖర్, రాజాగౌడ్, పవన్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలు దొడ్డు రైతు తినలేక ఇబ్బంది పడుతున్నారని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మనకి ఇది మహత్తరమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు అదే భాగంగా మన కొమ్మర గ్రామంలో నిత్యావసర వస్తువుల కింద ఒక పర్యాయంగా ఇది సన్నబియ్యం ఎంచుకోవడం జరిగింది. దీన్ని అందరూ దేశవ్యాప్తంగా మన తెలంగాణలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు, మన తెలంగాణలో ప్రత్యేకించి ఈ సన్నబియ్యం ప్రోగ్రాం పెట్టినందుకు చాలా జనాల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఇదే మన డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, ఎంపీ కృష్ణ గారు మన కొమ్మెర గ్రామంలో ఎన్నో పనులు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఇది కూడా మనకు పెద్ద కార్యక్రమం. ఇది ఏదైతే మేనిఫెస్టోలో పెట్టకున్నా కానీ ఈ కార్యక్రమాన్ని ఎంచుకొని జనాలకు మేలు సమకూర్చే విధంగా చేయడం జరిగింది. దీన్ని మనం దిగ్విజయంగా చేసుకొని ప్రతి పేద రైతుకు సన్న బియ్యం అందేలాగా డీలర్ చొరవ తీసుకొని మన కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసి దీన్ని ముందుకు తీసుకుపోయి పబ్లిక్లో తీసుకుపోయి అందరికీ అందేలాగా చూడాలని కోరుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.